అండ్ ఆయన డిస్క్రైబ్ చేసే విధానం విమెన్ని ఆ సామాన్ అనే వర్డ్స్ యూజ్ చేయడం వల్ల మనమే దరిద్రం అనిపించాల్సి వస్తుందమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. బట్ దీని వెనక ఒక డీప్ సైకలాజికల్ మైండ్ సెట్ ఉంది. ఇక్కడే మన డబుల్ స్టాండర్డ్స్ బయటపడతాయి అనమాట. అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్, అక్కడ తీసుకున్న వీడియోస్ వైరల్గా మారుతున్నాయి సోషల్ మీడియాలో. మేల్ హీరోస్ ఫ్యాన్స్ అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ షోల్డర్ ప్యాడ్స్ ఉంటాయి, ఆర్ఎల్స్ బ్యాక్ ప్యాడ్స్ ఉంటాయి, ఆర్ఎల్స్ హైఫై కోసం వస్తారు. సో ఆ ఇమేజ్కి తగ్గట్టుగా అలా లేకుండా ఆ ఇమేజ్ నుంచి కొంచెం బయటికి వచ్చి అవుట్ ఆఫ్ క్యారెక్టర్ అరవడం, లేకపోతే గట్టిగా కోపగించుకోవడం, ఇలాంటివి చేస్తే ఆ ఇమేజ్ డ్యామేజ్ అయిపోద్ది. ఫ్యానిజం అంటే ప్రేమించడం, అభిమానించడం, అంతేగాని భయపెట్టడం కాదు కదా. తెలుగు యాక్టర్ అండ్ ఫార్మర్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన శివాజీ రీసెంట్గా కొన్ని కాంట్రవర్షియల్ రిమార్క్స్ చేశారు. దేని మీద? అమ్మాయిలు లేదా విమెన్ ఎలాంటి బట్టలు వేసుకోవాలి అని. ఆ రిమార్క్స్లో భాగంగా ఆయన కొన్ని అన్పార్లమెంటరీ లాంగ్వేజెస్ వాడడం అండ్ ఆయన డిస్క్రైబ్ చేసే విధానం విమెన్ని ఆ సామాన్ అనే వర్డ్స్ యూజ్ చేయడం వల్ల ఇండస్ట్రీలో ఉండే చాలా మంది సెలబ్రిటీస్ నుంచి అండ్ యాజ్ వెల్ as నెటిజన్స్ నుంచి చాలా కమెంట్స్ రెగ్రెసివ్గా వచ్చాయి. మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దేద్రముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది లోపల. అనలేము అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. చిన్మయి శ్రీపాద నుంచి అనసూయ భరద్వాజ్, ఈవెన్ ద మోస్ట్ ఫేమస్ ఫిల్మ్ మేకర్ రామ్ గోపాల్ వర్మ కూడా ఏమంటున్నారంటే దిస్ ఇస్ మోరల్ పోలీసింగ్ అండ్ ఇది ఒక చాలా అవుట్డేటెడ్ కాన్సెప్ట్ అని. 2025లో బతుకుతున్నాం. ఎన్నో కేసెస్ చూసుంటాం. జస్ట్ ఒక 12-year-old మీద కూడా ఎన్నో ఇట్లాంటి అఘాయిత్యాలు జరిగాయి. శివాజీ గారు ఈ స్టేట్మెంట్స్ని ఏ కాంటెక్స్ట్లో చెప్పారో ఇప్పుడు అర్థం చేసుకుందాం. రీసెంట్గా నిధి అగర్వాల్ అండ్ సమంత రూత్ ప్రభు షాప్ ఓపెనింగ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్, అక్కడ తీసుకున్న వీడియోస్ వైరల్గా మారుతున్నాయి సోషల్ మీడియాలో. సో కొందరేమో ఈ విషయాన్ని ఇట్స్ సింప్లీ ఫ్యాన్ క్రేజ్ అని చెప్పి తీసి పడేస్తున్నారు. బట్ కొందరైతే నిజంగా షాక్ అవుతున్నారు. బికాస్ అంత విధంగా వాళ్ళని చుట్టుముట్టేయడం కావచ్చు, ఆర్ఎల్స్ వాళ్ళ బట్టలు లాగే విధంగా అలా ఫ్యాన్స్ బిహేవ్ చేయడం అనేది అది ఫ్యానిజం పేరు మీద సెక్షువల్ హెరాస్మెంట్ కిందకి లెక్క వస్తుందా, లేకపోతే దీన్ని ఇట్స్ వెరీ మచ్ నార్మల్ అని ఇగ్నోర్ చేయాలా అనే విషయాన్ని ఇవాళ కొంచెం డీప్ డైవ్ చేసి దాని వెనక ఉన్న సైకలాజికల్ బిహేవియర్ అండ్ మైండ్ సెట్ ఏంటి అండ్ యాజ్ వెల్ అస్ ఆర్గనైజేషన్ ఫెయిల్యూర్ డెఫినెట్లీ ఉంది, ఆ విషయాన్ని కూడా కొంచెం ఇన్డెప్త్గా అర్థం చేసుకొని వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్సర్స్, వెస్టర్న్ సెలబ్రిటీస్ కూడా ఎలాంటివి ఫేస్ చేస్తున్నారో ఆర్ఎల్స్ మన ఇండియాలోనే ఇలాంటి సిస్టమ్ కొనసాగుతుందా అనే విషయాన్ని కొంచెం అర్థం చేసుకుందాం. సో సమంత అండ్ నిధి అగర్వాల్ ఫేస్ చేసిన ఈ ఇష్యూ ఇట్ ఈస్ నాట్ సింప్లీ క్రౌడ్ మిస్మేనేజ్మెంట్, బట్ దీని వెనక ఒక డీప్ సైకలాజికల్ మైండ్ సెట్ ఉంది. అసలు జనాలు ఇలా ఎందుకు ట్రిగర్ అవుతున్నారో మీకు తెలుసా? సైంటిఫిక్గా దీన్ని డీ ఇండివిజువలైజేషన్ అని అంటారు. యాజ్ అన్ ఇండివిజువల్ ఒక మనిషి ఎప్పుడైనా తన గ్రూప్లో ఒక నేను రిప్రజెంట్ చేసుకోవాలంటే ఐ హ్యావ్ అ పర్సనాలిటీ, ఐఎమ్ డీసెంట్, ఐఎమ్ స్మార్ట్ అండ్ నాకు ఎప్పుడు ఎలా బిహేవ్ చేయాలో అనే అవగాహన ఉంది అన్నట్లే ఉంటాడు. అదే వ్యక్తి ఒక గుంపులో జాయిన్ అయ్యాక తన ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఒక డిమినిష్ అయిపోతుంది. గుంపులో గోవింద అనే మైండ్ సెట్తో ముందర వాళ్ళు తోస్తున్నారు కదా, సో నేను తోస్తే తప్పేంటి, అందరూ చేస్తున్నారు కదా, నేను ఒక్కడిని టచ్ చేస్తే అక్కడ తప్పేమైపోతుంది, నన్ను ఎవరు గమనిస్తారు అనే ఫీలింగ్. సో దీని వల్ల ఒకలాంటి అనానిమిటీ మాస్క్ వేసేసుకుంటాడు. ఆ ఇండివిజువల్ ఫ్యాక్టర్ నుంచి ఆ క్రౌడ్లో యాజ్ అ పర్సన్ అయిపోతున్నాను కాబట్టి ఐ హ్యావ్ బికమ్ డీఇండివిజువలైజ్డ్. సో ఒక అనానిమిటీ మాస్క్ వచ్చేస్తుంది అనమాట. పిన్ పాయింటెడ్గా దిస్ ఇస్ ద పర్సన్ హూ స్టార్టెడ్ దట్ క్రౌడ్ వేవ్ అని చెప్పడానికి, ఆర్ దిస్ ఇస్ ద పర్సన్ ఇన్ ద క్రౌడ్ హూ యాక్చువల్లీ గ్రోప్డ్ ద యాక్టర్స్ అని చెప్పడానికి పిన్ పాయింటెడ్గా ఎక్కువ స్కోప్ ఉండకపోవడం. ఇక్కడే మన డబుల్ స్టాండర్డ్స్ బయటపడతాయి అన్నమాట. అందరూ పక్కన ఉంటే ఏవండి అని పిలవాలి, ఎవ్వరూ పక్కన లేకుంటే ఏరా అనాలి అనే రీతిలో క్రౌడ్లో ఉన్నాం కదా, మనల్ని ఎవరు గుర్తుపడతాడు అనే ధైర్యంతో బౌండరీస్ క్రాస్ చేస్తున్నారు. అండ్ రీసెంట్గా షాప్ ఓపెనింగ్స్లో సమంత అండ్ నిధి అగర్వాల్ ఫేస్ చేసింది ఇదే. ఈ మైండ్ సెట్ వల్లనే ఆ ఇన్సిడెంట్ జరిగింది.
అండ్ ఆఫ్ కోర్స్ ఆర్గనైజేషన్ ఫెయిల్యూర్ ఉంది. బట్ అది మాట్లాడే ముందు ఫస్ట్ మనం సెలబ్రిటీ పాయింట్ ఆఫ్ వ్యూని కూడా కొంచెం ఆలోచిద్దాం. ఫస్ట్ పాయింట్ టు బి హైలైటెడ్ ఇస్ ఈ క్రౌడ్లో ఉన్న సెలబ్రిటీస్ ఫేస్ చేసే ఇష్యూని మనం జెండర్ న్యూట్రల్గా చూడలేం. అంటే మేల్ సెలబ్రిటీస్ అండ్ ఫీమేల్ సెలబ్రిటీస్ ఈక్వల్ కైండ్ ఆఫ్ హెరాస్మెంట్ ఫేస్ చేస్తున్నారు అనే విషయాన్ని మనం చెప్పడానికి లేదు. రీసెర్చ్ దీన్నే జెండర్డ్ స్పేస్ ఛాలెంజ్ అని అంటుంది. మేల్ హీరోస్ ఫ్యాన్స్ అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ షోల్డర్ ప్యాడ్స్ ఉంటాయి, ఆర్ఎల్స్ బ్యాక్ ప్యాడ్స్ ఉంటాయి, ఆర్ఎల్స్ హైఫై కోసం వస్తారు. కానీ ఫీమేల్ స్టార్స్కి దిస్ ఇస్ డైరెక్ట్ ఇన్వేషన్ ఇన్ టు దర్ పర్సనల్ స్పేస్. ఇట్ క్యాన్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రోపింగ్, ఆర్ఎల్స్ వాళ్ళ బట్టల్ని పుల్ చేయడం, ఆర్ఎల్స్ డైరెక్ట్గా వాళ్ళ మీద టచ్ చేయడం ఇన్అప్రాప్రియేట్ వేలో. యాజ్ పర్ రిపోర్ట్స్ ఇండియాలో ఆల్మోస్ట్ 80% ఇండియన్ సెలబ్రిటీస్ ఫేస్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్. దిస్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ అ సైలెంట్ హెరాస్మెంట్ విచ్ నోబడీ యాక్చువల్లీ కంప్లైంట్స్ అబౌట్. ఎందుకని సెలబ్రిటీస్ దీన్ని కంప్లైంట్ చేయట్లేదు? ఫ్యాన్ లవ్ అని అనుకోవాలా? ఆ పెద్ద ట్రాప్ పేరే ఆ ఎందుకు అనే రీజన్ వెనకాల ఉండే రీజనే ఇమేజ్ ట్రాప్. క్రౌడ్లో అలాంటి ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో వాళ్ళు ఒక్కసారి జస్ట్ కొంచెం గట్టిగా అరవడమో ఆర్ఎల్స్ లైక్ తోసేయడమో అలాంటి పనులు చేయొచ్చు. బట్ ఒక హీరోయిన్ని యూజువల్గా ఫ్యాన్స్ అలా పర్సీవ్ చేస్తారు. దే ఆర్ సాఫ్ట్, దే ఆర్ కంపోజ్డ్ అండ్ దే మూవ్ ఇన్ అ వెరీ గ్రేస్ఫుల్ మేనర్. ఇదే పర్సీవ్ చేస్తారు కదా. సో ఆ ఇమేజ్కి తగ్గట్టుగా అలా లేకుండా ఆ ఇమేజ్ నుంచి కొంచెం బయటికి వచ్చి అవుట్ ఆఫ్ క్యారెక్టర్గా అరవడం, లేకపోతే గట్టిగా కోపగించుకోవడం ఇలాంటివి చేస్తే ఆ ఇమేజ్ డ్యామేజ్ అయిపోద్ది. సమంత లాంటి స్టార్స్ ఒకవేళ ఇలాంటి విషయాన్ని రెసిస్ట్ చేస్తే సింపుల్గా సక్సెస్ చూసేస్తుంది అని చెప్పి యాటిట్యూడ్ వచ్చేసింది, షీఈస్ వెరీ యారోగెంట్. ఆర్ఎల్స్ నిధి అగర్వాల్ లాంటి వాళ్ళు కూడా ఈ మధ్య కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, అందుకే ఇలాంటి యాటిట్యూడ్ చూపిస్తోంది, ఫ్యాన్స్ని పర్టికులర్గా డిస్రెస్పెక్ట్ చేస్తోంది అనే కమెంట్స్ సోషల్ మీడియాలో ఫ్లడ్ అవుతాయి. సో ఈ ప్రెషర్ వల్లనే, పర్టికులర్గా ఈ ప్రెషర్ వల్లనే వాళ్ళు ఆ ట్రామాని సైలెంట్గా ఎండ్యూర్ చేస్తారు. దే వేర్ విజిబిలీ షేకెన్. మనం బయట నుంచి చూసి స్టార్ పవర్, క్రేజ్ అని అనుకుంటున్నాం కానీ ఇంటర్నలీ దే గో త్రూ అ లాట్ బికాస్ సమంత వాజ్ మెయింటైనింగ్ దాట్ ఫేక్ స్మైల్ ఫర్ అ లాంగ్ టైమ్. యాక్చువల్లీ ఇట్స్ వెరీ ఎగ్జాస్టింగ్. అండ్ నిధి అయితే ఆ దుపట్టాన్ని పట్టుకొని అసలు షీ వాజ్ లైక్ ఒక చైల్డ్ లాగా గట్టిగా పట్టేసుకుంది, ఏమైపోద్దా అన్నట్లు. ఈవెన్ రష్మిక మందాన ఇలాంటి సిమిలర్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసినప్పుడు భయం వేసింది, కానీ స్మైల్ మెయింటైన్ చేసుకుంటూ ఇంకా మూవ్ ఆన్ అయిపోవాలి అని అన్నారు. అండ్ జస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ పుష్ప మూవీ రిలీజ్ అయినప్పుడు అల్లు అర్జున్ గారు ఫేస్ చేసిన ఛార్జెస్ కూడా మనకు బాగా తెలుసు. ఆయన కూడా తన ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటూ ఏమన్నారంటే ఐ ఓవ్ యూ బర్డన్. అంటే ఫ్యాన్స్ వల్లనే, వాళ్ళ అభిమానం వల్లనే కదా మేము ఈ పొజిషన్లో ఉన్నాం అనే ఒక్క రీజన్తో, సో వాళ్ళంత అభిమానాన్ని, వాళ్ళంత ఫ్యానిజంని, అంత ప్రేమని చూపిస్తున్నప్పుడు వీ యాక్చువల్లీ నీడ్ టు గో త్రూ దిస్ ఫిజికల్ పెయిన్ అనే మాటతో ఇంక సర్ది పెట్టుకుంటారు. సరే నేను ఒకవేళ రియాక్ట్ అయ్యాను అనుకో నా ఇమేజ్కి డ్యామేజ్ అవుతుంది, అలా అని చెప్పి నేను రియాక్ట్ అవ్వలేదు అనుకో నేను ఫిజికలీ హర్ట్ అవుతాను. ఇట్స్ లైక్ ముందు పోతే గొయ్యి వెనక వెళ్తే నుయ్యి అనే సిచ్యువేషనే. సరే క్రౌడ్ ఇలా బిహేవ్ చేస్తుంది అని తెలిసినప్పుడు కూడా వాళ్ళని కంట్రోల్ చేసే రెస్పాన్సిబిలిటీ యాక్చువల్లీ ఆర్గనైజర్స్ది, రైట్? కానీ ఇక్కడ డిస్పోజబుల్ సేఫ్టీ అనే ఒక మైండ్ సెట్ కనపడుతుంది. స్టార్స్ని ఇన్వైట్ చేయడానికి, వాళ్ళ బ్రాండ్ని ప్రమోట్ చేయడానికి లక్షలు స్పెండ్ చేస్తారు, కానీ వాళ్ళ సేఫ్టీ విషయంలో కాస్ట్ కట్ చేస్తున్నారు. క్రౌడ్ టర్బులెన్స్ అనే కాన్సెప్ట్ మీరు వినే ఉంటారు. బేసిక్లీ ఇది ఏంటంటే ఒక లిమిట్ దాటిన తర్వాత క్రౌడ్ ఒక వేవ్లా బిహేవ్ చేస్తుంది. దీని ప్రైమ్ ఎగ్జాంపుల్ మనం కార్తీక మాసంలో శ్రీకాకుళం డిస్టిక్లో కాశీ బుగ్గా టెంపుల్ దగ్గర చూసే ఉంటాం. దానికి ఎగ్జాక్ట్ నిదర్శనమే ఇది. అంటే ఒక లిమిట్ దాటిన తర్వాత క్రౌడ్ ఒక వేవ్లా బిహేవ్ చేస్తుంది. అలా వేవ్లా బిహేవ్ చేసేటప్పుడు దాన్ని కంట్రోల్ చేయడం ఇంకా హైలీ ఇంపాసిబుల్. ఆర్గనైజర్స్ ఫోకస్ మొత్తం వాళ్ళ రీచ్ మీద పెడతారు తప్పించి స్టేజ్ దగ్గర బౌన్సర్స్ని పెడతారు. ఈవెంట్ జరుగుతున్నప్పుడు కొంతమంది కంట్రోలర్స్ పొజిషన్లో ఉంటారు. బట్ ఆ ట్రాన్సిషన్ ఫేజ్, ఈవెంట్ అయిపోయాక వాళ్ళ కార్ దాకా వెళ్ళే ఆ ట్రాన్సిషన్ ఫేజ్ దగ్గర కంప్లీట్ నెగ్లిజెన్స్. సో బ్రాండ్స్కి చెప్పేది ఒక్కటే, ఇఫ్ యూ కాంట్ గ్యారంటీ అ విమెన్స్ డిగ్నిటీ దెన్ డోంట్ ఇన్వైట్ హర్ టు ద ప్రమోషన్స్. ఇట్స్ వెరీ సింపుల్. మరి లీగల్గా ఒకవేళ ఆర్గనైజర్స్ ఇలా బిహేవ్ చేసినప్పటికీ కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేమా అంటే మన సిస్టంలో లాస్ ఉన్నాయి. అండర్ బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత ఆర్గనైజర్స్ ఇలాంటి నెగ్లిజెన్స్ చేసినప్పుడు వాళ్ళ మీద సీరియస్ ఛార్జెస్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. పబ్లిక్ సేఫ్టీ నెగ్లిజెన్స్ కింద బుక్ చేయొచ్చు. సో క్రౌడ్లో ఉన్నాం కదా, గుంపులో గోవిందా అని అనుకుంటే బిఎన్ఎస్ సెక్షన్ 74 ప్రకారంగా అప్పుడు ఆ ఈవెంట్లో తీసిన సీసీటీవీ ఫుటేజెస్ కావచ్చు, మొబైల్ ఫుటేజెస్ కావచ్చు, వైరల్ అవుతున్న వీడియోస్ కావచ్చు, సెలబ్రిటీస్ వాళ్ళంటకు వాళ్ళే కంప్లైంట్ ఇవ్వకపోయినప్పటికీ పోలీస్
సువోమోటో కాగ్నిజెన్స్ అంటే వాళ్ళంటక వాళ్ళే పర్టికులర్ పర్సన్ని కల్ప్రిట్ని ఎవరైతే అలా ఇన్అప్రాప్రియేట్గా బిహేవ్ చేస్తున్నాడో వాడిని రికగ్నైజ్ చేసి వాడి మీద ఛార్జెస్ ఫైల్ చేయొచ్చు. కంప్లీట్ కెరియరే డిస్ట్రాయ్ అయిపోద్ది. నేను ఈ ఈవెంట్కి వచ్చాను కాబట్టి ఖచ్చితంగా ఆ సెలబ్రిటీ నేను టచ్ అన్న చేయాలి, లేకపోతే సెల్ఫీ అన్న దిగి తీరాలి అనే ఒక ఎంటైటిల్మెంట్తో అక్కడికి వెళ్ళడం అండ్ సెలబ్రిటీస్ని ఒక హ్యూమన్ బీయింగ్లా కాకుండా ఒక పర్సనల్ ట్రోఫీలానో ఆర్ ఎల్స్ ఒక వీర అభిమానం, ఒక వీర ఫ్యాన్ నేను కాబట్టి నన్ను కలవకపోవడం ఏంటి అనే ఒక ఎంటైటిల్మెంట్తో సెలబ్రిటీ పర్సనల్ స్పేస్ని రెస్పెక్ట్ చెయ్యాలి అనే పాయింట్ని మర్చిపోయి బ్రెయిన్లో ఆ పర్టికులర్ మూమెంట్లో మనం ఆ విషయాన్ని సాధించేస్తే, మనం అనుకున్న ఆ పనిని సాధించేస్తే, వాళ్ళని మనం టచ్ చేయడం లేకపోతే సెల్ఫీ దిగేస్తే ఆ ఇన్స్టెంట్ డోపమిన్ హిట్ కోసం, ఆ ఇన్స్టెన్స్లో వచ్చే ఎగ్జైట్మెంట్ కోసం లాంగ్ టర్మ్ లీగల్ ట్రామా ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఫ్యానిజం అంటే ప్రేమించడం, అభిమానించడం, అంతేగాని భయపెట్టడం కాదు కదా. హాలీవుడ్లో టేలర్ స్విఫ్ట్ కావచ్చు, లేకపోతే జెండాయా కావచ్చు, బయటికి వచ్చినప్పుడు వాళ్ళ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఇంకో లెవెల్లో ఉంటాయి. అక్కడ పర్సనల్ స్పేస్ అనే కాన్సెప్ట్ చాలా చాలా దృఢంగా ఉంటుంది. ఫ్యాన్స్ నుంచి డైరెక్ట్ కాంటాక్ట్ ఇస్ అ బిగ్ నో. మీరు కాన్స్ ఫెస్టివల్ ఫుటేజెస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, యూజువలీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి, అవి చూసే ఉంటారు. ఎంత డిస్టెన్స్ ఉంటుంది ఆ పర్టికులర్ మీడియా, ఏదైతే మీడియా వాళ్ళకు ఒక సపరేట్ బ్యారిగేడ్స్ ఉంటాయి, క్రౌడ్కి ఒక సపరేట్ బ్యారిగేడ్ ఉంటుంది, దెన్ వీళ్ళ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. వీళ్ళు ఎంటర్ అయిన తర్వాత లోపల వెళ్ళడానికి కూడా వాళ్ళకి ఆఫ్కోర్స్ హెల్పర్స్ ఇక్కడ అక్కడ ఉంటారు. సో ఇట్స్ ఆల్వేస్ వెరీ వెరీ ఆర్గనైజ్డ్ అండ్ వెరీ వెరీ స్ట్రాటజిక్. మన దగ్గర కూడా ఇలాంటి మెంటాలిటీ రావాలి. మ్యాండేటరీ 3 టైర్ బ్యారిగేడ్ సిస్టమ్ అనేది వచ్చేస్తే ఫ్యాన్స్కి సెలబ్రిటీస్ మధ్య కొంచెం గ్యాప్ మెయింటైన్ చేయడానికి ఉంటుంది. సెలబ్రిటీస్ ఒకవేళ వాళ్ళు అనుకొని వాళ్ళ ఫ్యాన్స్ దగ్గరికి వచ్చి వాళ్ళు ఒకవేళ ఆటోగ్రాఫ్స్ ఇవ్వాలనుకుని, వాళ్ళు ఒకవేళ పర్సనల్గా సెల్ఫీస్ దిగాలనుకుంటే వాళ్ళు రావచ్చు. అలా కాకుండా ఫ్యాన్స్ అందరూ మందలుగా వాళ్ళ మీద ఒకేసారి పడిపోవడం కంటే దిస్ సిస్టమ్ ఇస్ ప్రెటీ మచ్ ఫైన్, విచ్ ఇస్ యాక్చువల్లీ రెస్పెక్టింగ్ ద పర్సనల్ స్పేస్. అండ్ సోషల్ మీడియాలో మీరు ఇలాంటి అగ్రెసివ్ బిహేవియర్ని నోటిఫైస్ చేసినప్పుడు ఇట్ ఈస్ జస్ట్ ఫ్యాన్ క్రేజ్ అని తీసి పడేయకండి. దిస్ ఇస్ not acceptable behavior from the fans. Aggressive behavior ni social media lo promote cheyakandi. This is the basic social media responsibility that we need to have. Personal space and respect is a basic human right. Star ni admire cheddam, at the same time as a human ga వాళ్ళకి రెస్పెక్ట్ కూడా ఇద్దాం. బిహైండ్ ఆల్ ద గ్లిడ్స్ అండ్ గ్లామర్ దర్ ఇస్ అ హ్యూమన్. వాళ్ళకు కూడా భయం వేస్తుంది, వాళ్ళకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి. రెస్పెక్ట్ ద హ్యూమన్ బిహైండ్ ద స్క్రీన్. అండ్ ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హరికథ టైమ్స్.